నమస్తే దోస్తులు, అందరు బాగున్నారు. అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. మన గవర్నమెంట్ నుంచి అయితే అప్రూవల్ అయితే లభించింది. ఆయా డిపార్ట్మెంట్లకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ బోర్డులకు పంపించింది కదా. సో దాని నేపథ్యంలో మనకు ఉన్నటువంటి పోస్టులు అండ్ వాటి యొక్క క్వాలిఫికేషన్, వాటి యొక్క ఏజ్, వాటి యొక్క హైట్ మెజర్మెంట్స్, ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి ఎట్లా ఉంటాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియో అయితే క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియోని మాత్రం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క పోస్ట్ కు ఒక్కొక్క విధంగా క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్, హైట్ ఇట్లాంటివి అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరు కూడా ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. నాది కొంచెం వాయిస్ అయితే చేంజ్ అయింది, కొంచెం కోల్డ్, బాడీ పెయిన్స్ అయితే వచ్చినాయి. సో మార్నింగ్ కూడా జిమ్ కి అయితే వెళ్ళలేదు. మీకు పక్కనే బ్యాడ్మింటన్ ఆడుతారు, ఆ యొక్క సౌండ్స్ కూడా వస్తాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోర్రి. మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం ఫస్ట్ అయితే ఎస్ఐల గురించి అయితే మాట్లాడుకుందాము. ఎస్ఐలలో సివిల్ ఎస్ఐ, ఏఆర్ఎస్ఐ, టీజీపీ ఎస్సీఎస్ఐ, ఎస్ఐఆర్ సిపిఎల్ఎస్ఐ, ఎస్పీఎఫ్ఎస్ఐ, ఎస్ఎఫ్ అంటే స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్, వీటన్నిటి కూడా నేను చెప్పబోయే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. ఇప్పుడు ఈ పోస్ట్ అన్నిటి కూడా ఈ ఒకే విధమైనటువంటి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఏంది అని అంటే ఫస్ట్ ఈ పోస్ట్ కు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎనీ డిగ్రీ, అది కూడా 1/7/2026 నాటికి పూర్తి అయి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్, యూజీసీ, ఏఐసిటిఈ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇట్లాంటి సంబంధిత అధికారాల సంస్థల చేత గుర్తింపు పొంది అయినా ఉండాలి. అట్లా గుర్తింపు పొంది ఉండకపోతే కనుక వాళ్ళు నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ మనం ఏజ్ గురించి కనుక చూసుకున్నట్లయితే 21 to 30 ఇయర్స్ వరకు, వాస్తవానికి 21 to 25 ఇయర్స్ ఉంటుంది, కానీ 5 ఇయర్స్ జీవో నంబర్ 87 ద్వారా పెంచారు కాబట్టి 21 to 30 ఇయర్స్ వరకు ఓబీసీ క్యాండిడేట్స్ కి, ఓకేనా. అయితే వీళ్ళు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో జన్మించి ఉండాలి అని అంటే మనం మినిమం 21 ఇయర్స్ అంటున్నాం. అంటే 1/7/2005 కి ముందు జన్మించి ఉండాలి, మరియు 1/7/1996 తర్వాత జన్మించి ఉండాలి. 1/7/2026 నాటికి 30 సంవత్సరాలు దాటకుండా అయితే ఈ నేను చెప్పినటువంటి ఏజ్ మధ్యలో జన్మించి అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీలు వీళ్ళకైతే 21 to 35 వరకు అనమాట. అంటే ఏ ఇయర్ల మధ్య జన్మించి ఉండాలనంటే 1/7/2005 కంటే ముందు జన్మించి ఉండాలా, మరియు 1/7/1991 తర్వాత జన్మించి ఉంటే 21 to 35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అవుతారు. అది ఎప్పటి వరకు అని అంటే 1/6/2026 వరకు అనమాట. చాలా జాగ్రత్తగా నేను చెప్తాను, ఎక్కడ కూడా మీరు స్కిప్ చేసుకోవద్దని చెప్పేది ఇందుకే. అట్లాగే మనకి యూనిఫామ్ సర్వీస్ వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అవ్వచ్చు, సివిల్ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఏఆర్ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఇట్లాంటి యూనిఫామ్ సర్వీసెస్ వాళ్ళకి అడిషనల్ ఇంకా 3 ఇయర్స్ ఎగ్జామ్షన్ అయితే ఉంటది. అండ్ దాంతో పాటు మనకి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి కూడా 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ అనేది మళ్ళీ ఉంటది. అంటే యూనిఫామ్ లో ఉన్న వాళ్ళకి 3 ఇయర్స్ వర్తిస్తుంది, అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి 5 ఇయర్స్ వర్తిస్తుంది. అంటే మొత్తం 8 ఇయర్స్ వర్తిస్తుంది. అండ్ ఇంకా హోమ్ గార్డ్లకి ఇంకెక్కువ ఉంటది, విడో స్త్రీలకు, డివర్స్డ్ ఉమెన్స్ అండ్ జుడిషియల్ సెపరేటెడ్ ఉమెన్స్ కి ఇంకా అడిషనల్ గా అయితే ఉంటది. నెక్స్ట్ ప్రిలిమ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీనికైతే ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉంటది. ఓకే, ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి పిఎంటీ అండ్ పీఈటీకి అయితే పిలుస్తుంటారు. పిఎంటీ వచ్చేసి మనకు చెస్ట్ అయితే అంతకు ముందు అయితే లేదు, మరి సార్ పెడతారా పెట్టరా అనేది అయితే తెలియదు. మనం అయితే హైట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ 167.6 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రము 152.5 సెంటీమీటర్లు ఉంటే అయితే సరిపోతుంది. అదే మేల్ క్యాండిడేట్స్ లో ఎస్టీ ఎబారిజినల్ ట్రైబ్స్, అంటే ట్రైబ్స్, ఎబారిజినల్ ట్రైబ్స్ ఎవరెవరు అనేది ఇక్కడ కొన్ని నేను డిస్ప్లే చేస్తా స్క్రీన్ మీద. ఆయా డిస్ట్రిక్ట్ ల వాళ్ళు మాత్రం ఎస్టీ ఎబారిజినల్ ట్రైబ్స్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కనుక ఉంటే ఆ మేల్ క్యాండిడేట్స్ యొక్క హైట్ 160 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. అదే ఎస్టీ ఎబారిజినల్ ట్రైబ్స్ కి సంబంధించినటువంటి ఫీమేల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. సో దీని తర్వాత మనకు లాస్ట్ నోటిఫికేషన్ అయితే 1600 మీటర్స్ అయితే పెట్టిండ్రు మేల్ కి, అదే ఫీమేల్ కి అయితే 800 మీటర్స్ అయితే పెట్టిండ్రు. ఇప్పుడు మరి ఏమైనా చేంజెస్ జరుగుతాయి లేదని చెప్పేసి అయితే చూద్దాము. అండ్ మనకు లాంగ్ జంప్, షార్ట్ పుట్ రెండు పెట్టిరు, రెండు కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటది. మనకి లాంగ్ జంప్ వచ్చేసి 4 మీటర్స్ దునకాలి, 3 అటెంప్ట్స్, అది మేల్ క్యాండిడేట్స్ కి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ కి లాంగ్ జంప్ వచ్చేసి 2.5 మీటర్స్ 3 అటెంప్ట్స్ ఇస్తారు. అదే షార్ట్ పుట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ కి 7.26 కేజెస్ అయితే ఉంటది, 3 ఛాన్సెస్ అయితే ఇస్తారు. అందులో మనం 6 మీటర్ పైన ఎంత విసిరినా కూడా మనం క్వాలిఫై అయితే అవుతూ ఉంటాము. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి షార్ట్ పుట్ వెయిట్ 4 కేజెస్ ఉంటది, వాళ్ళు 4 మీటర్స్ నుంచి ఆ పైన ఎంత విసిరినా కూడా వాళ్ళు క్వాలిఫై అయితే అవుతుంటారు. సో ఇందులో చేంజెస్ ఏమైనా చేస్తారా చేయరా అని చెప్పేసి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకైతే తెలుస్తూ ఉంటది. ఓకే, ఇది నేను ఇందాక చెప్పినటువంటి ఎస్ఐల గురించి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏజ్ చూద్దామనంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఎఫ్పిబి, ఫింగర్ ప్రింట్ బ్యూరోకి సంబంధించింది చూద్దాం. ఇప్పుడు దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీటన్నింటిలో ఏ ఒక సబ్జెక్ట్ అయినా సరే నువ్వు డిగ్రీలో అయితే చదివి ఉండాలి. అది ఎప్పటికీ 1/7/2026 నాటికి నీ యొక్క డిగ్రీ అనేది పూర్తి అయిపోయి ఉండాలి. నెక్స్ట్ దీనికి మనం ఏజ్ కనుక చూసుకున్నట్టయితే సేమ్ ఇందాక ఎస్ఐలకు చెప్పిన కదా, సేమ్ అదే ఏజ్ ఉంటే అయితే సరిపోతుంది. ఓసీ క్యాండిడేట్స్ కేమో 21 to 30 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అయితేనేమో 21 to 35 ఇయర్స్ వరకు, అండ్
అండ్ యూనిఫామ్ సర్వీస్ కు 3 ఇయర్స్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 5 ఇయర్స్, విడోస్ లకు, డివర్స్ ఉమెన్స్ కు, జుడిషియల్ సెపరేటరీ ఉమెన్స్ కు, హోమ్ గార్డ్స్ ఇంకా ఎక్స్ట్రా ఉంటది అది. రైట్, దీని యొక్క మనం హైట్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్ కి 162 సెంటీమీటర్లు ఉంటేనైతే సరిపోతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ 152.5 సెంటీమీటర్లు ఉంటేనైతే సరిపోతుంది. సో మేల్ క్యాండిడేట్ లో ఎస్టీ అబారిజినల్ ట్రైబ్స్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హైట్ 160 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. అదే ఫీమేల్ అభ్యర్థులు ఎస్టీ అబారిజినల్ ట్రైబ్స్ కి సంబంధించిన వాళ్ళు ఉంటే మాత్రం మీ యొక్క హైట్ 150 సెంటీమీటర్లు ఉన్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ ఈవెంట్స్ అయితే ఉంటాయి. సేమ్ దీనికి కూడా ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉండదు. డైరెక్ట్ 1600 మీటర్ లాస్ట్ నోటిఫికేషన్ చెప్తాను, 1600 మీటర్లు మెన్ కి, విమెన్ కి అయితే 800 మీటర్స్ ఉంది. అండ్ ఇందాక చెప్పినట్టే లాంగ్ జంప్, షార్ట్ పుట్ అయితే ఉంటది దీనికి. అండ్ తర్వాత ఫైనల్ ఎగ్జామినేషన్ ఉంటది. సో ఇది ఫింగర్ ప్రింట్ బ్యూరోకి సంబంధించినటువంటి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల గురించి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి వాటి గురించి చూద్దాము. ఈ కానిస్టేబుల్ ఏమేమి కానిస్టేబుల్ అంటే సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, ఎస్ఏఆర్ సిపిఎల్ కానిస్టేబుల్, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఫైర్ ఫైటర్. అంటే ఫైర్ మెన్ అనే పోస్ట్ ఉంటుండే మాది పేరు. ఇప్పుడైతే పేరు అయితే చేంజ్ అయింది, పోస్ట్ పేరు ఫైర్ ఫైటర్ అనమాట మేము ఇప్పుడు. అండ్ వార్డన్ కి సంబంధించినటువంటి ఈ పోస్టుల గురించి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాం ఇప్పుడు మనము. దీనికి ఇంటర్మీడియట్ అండ్ ఇట్స్ ఈక్వివలెంట్ అంటే ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ కు తత్సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట. అది ఎప్పటి వరకు కంప్లీట్ అయి ఉండాలి ఇంటర్మీడియట్ అంటే 1/7/2026 వరకు ఉంటే మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అనమాట. నెక్స్ట్ మనం ఏజ్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే 18 to 27 ఇయర్స్ వరకు ఓసీ వాళ్ళకి. అంటే వీళ్ళు ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్యలో జన్మించి ఉండాలంటే జాగ్రత్త వినండి, 1/7/1999 తర్వాత మరియు 1/7/2008 కంటే బిఫోర్ ఉండాలి. అది ఎప్పటి వరకు అని అంటే 1/7/2026 వరకు. నెక్స్ట్ అదే మనము ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ కనుక చూసుకున్నట్టయితే 18 to 32 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అనమాట. అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్యలో జన్మించి ఉండాలి అని అంటే 1/7/2008 కంటే ముందు మరియు 1/7/1994 తర్వాత జన్మించి ఉండాలి. అది 1/7/2026 నాటికి కంప్లీట్ అవుతుంది అనమాట. 18 to 32 ఇయర్స్ అనేది. అండ్ ఎట్లా మనకి యూనిఫామ్ సర్వీసెస్ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అయితే 5 ఇయర్స్ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. అండ్ విడోస్ లకు అండ్ డివర్స్ ఉమెన్స్ కు, జుడిషియల్ సెపరేటరీ ఉమెన్స్ కు వీళ్ళకైతే స్పెషల్ ఉంటాయి. హోమ్ గార్డ్స్ కూడా సెపరేట్ ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ వాళ్ళకి వీళ్ళకి కూడా ఇంకా ఎక్స్ట్రా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. తర్వాత దీనికి ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉంటుంది. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి పిఎంటీకి పిలుస్తారు, అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. దీంట్లో మేల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్లు, ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 152.5 సెంటీమీటర్లు. అదే మనము ఎస్టీ అబారిజినల్ ట్రైబ్స్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ లో వాళ్ళు ఎవరైతే ఆ సర్టిఫికేట్ ఉంటారో వాళ్ళకి 160 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది మేల్ కి. అదే ఫీమేల్ కి అయితేనేమో 150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది ఎస్టీ అబారిజినల్ ట్రైబ్స్ సంబంధించినటువంటి ఫీమేల్స్ కి. అండ్ మనం ఈవెంట్స్ కనుక చూసుకున్నట్టయితే 1600 మీటర్స్ ఉన్నది మేల్ క్యాండిడేట్స్ కి, ఫీమేల్ క్యాండిడేట్స్ కి 800 మీటర్స్ ఉంది. సో మరి అట్లనే ఉంటుందా, ఇప్పుడు చేంజ్ చేస్తారని చెప్పేసి అయితే చూద్దాము. తర్వాత మళ్ళీ లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఉంటుంది. లాంగ్ జంప్ మనం ఇందాక డిస్కస్ చేసినాము, 4 మీటర్స్ లేదా 4 మీటర్స్ పైన ఎంత దూకినా కూడా క్వాలిఫై అయితే అవుతాము. 3 అటెంప్ట్స్ అయితే ఉంటాయి. షార్ట్ పుట్ యొక్క వెయిట్ వచ్చేసి మనకు 7.26 kgs మేల్ ది. దాన్ని మనం 6 మీటర్ విసిరినా అండ్ 6 మీటర్ ఎబో విసిరినా కూడా క్వాలిఫై అవుతాము. 3 అటెంప్ట్స్ అనమాట. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి లాంగ్ జంప్ 3 అటెంప్ట్స్ అయితే ఉంటాయి. వాళ్ళు 2.50 అండ్ 2.50 దునికినా అండ్ దాని పైన ఎంత దునికినా కూడా క్వాలిఫై అవుతారు. 3 అటెంప్ట్స్ అయితే ఉంటాయి. అండ్ షార్ట్ పుట్ ఫీమేల్ క్యాండిడేట్స్ యొక్క వెయిట్ వచ్చేసి 4 kgs ఉంటుంది. దీన్ని వీళ్ళు 3 అటెంప్ట్స్ లో 4 మీటర్స్ లేదా ఆ 4 మీటర్స్ పైన ఎంత విసిరినా కూడా క్వాలిఫై అయితే అవుతుంటారు. సో ఇంకా ఈ ఈవెంట్స్ లో వచ్చు, ఇంకా రన్నింగ్ విషయంలో వచ్చి ఏమైనా చేంజెస్ చేస్తే మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తా ఉంటా. ఇంతవరకు ఉన్నటువంటి వాటి గురించి అయితే నేను చెప్తాను. ఇప్పుడు డిస్కషన్ చేసుకున్నది ఏంటి అంటే పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్స్, పీటీఓ, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఇంటర్మీడియట్ 1/7/2026 నాటికి పూర్తయి ఉండాలి, లేదా ఎస్ఎస్సి అండ్ ఇట్స్ ఈక్వలెంట్ మరియు ఐటీఐలో ఏమేం చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఆటో ఎలక్ట్రీషియన్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్ అండ్ ఫిట్టర్. ఇవి కూడా 1/7/2026 నాటికి పూర్తి అయి ఉంటే మీరు అర్హులు అనమాట. అండ్ దీంతో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎల్ఎంవి విత్ ట్రాన్స్పోర్ట్ బ్యాడ్జ్ నెంబర్ అయితే ఉండాలి, లేదా హెచ్ఎంఈ ఉండాలి, లేదా అనుకుంటే ఎల్ఎంవి హెచ్ఎంఈ రెండు ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే నోటిఫికేషన్ వచ్చేసరికి 2 years ఎక్స్పీరియన్స్ కంప్లీట్ అయి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చేసరికి డేట్ ఎప్పుడు 1/7/2026 నాటికి నువ్వు లైసెన్స్ తీసుకొని 2 years ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉండాలి. అంటే నువ్వు లైసెన్స్ ఎప్పుడు కంప్లీట్ చేసుకొని ఉండాలి, 1/7/2024 నాటికి తీసుకొని ఉండాలి. అప్పుడు తీసుకొని ఉంటే అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ ఈ 1/7/2026 నాటికి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంటది. నెక్స్ట్ దీని యొక్క హైట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 162 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ దీనికి. అదే ఎస్టీ అబారిజినల్ ట్రైబ్స్ సంబంధించినటువంటి మేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం 160 సెంటీమీటర్లు ఉంటేనైతే సరిపోతుంది. ఏజ్ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 21 to 30 years అనమాట ఓసీ క్యాండిడేట్స్. అంటే ఎస్ఐకి ఏ ఏజ్ అయితే ఉందో దీనికి కూడా సేమ్ అదే ఏజ్ అనమాట.
అనమాట. అదే వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి మధ్యలో జన్మించి ఉండాలి అని చూసుకున్నట్టయితే మనము 1/7/2005 కంటే ముందు జన్మించి ఉండాలి మరియు 1/7/1996 తర్వాత జన్మించి ఉండాలి. అదే ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అయితే 21 నుంచి వెళ్ళి 35 ఇయర్స్ వరకు ఎలిజిబుల్. అయితే వీళ్ళు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ మధ్యలో జన్మించి ఉండాలి అంటే 1/7/1991 తర్వాత జన్మించి ఉండాలి మరియు 1/7/2005 కంటే ముందు జన్మించి ఉండాలి. ఇట్లా అయితే 21 ఇయర్స్ నిండుతాయి, అటు 35 ఇయర్స్ దాటకుండా ఉంటాయి అన్నమాట. సో దీనికైతే ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉండదు. దీనికైతే డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు 100 మార్క్స్ కి. ఈ 100 లో 50 మార్క్స్ కనుక వస్తే క్వాలిఫై అవుతారు, 49 వచ్చినా కూడా డిస్క్వాలిఫై అవుతారు. క్యాస్ట్ తో సంబంధం లేదు. దీంట్లో మనకు 10 అంశాలు ఉంటాయి, ప్రతి దానికి 10 మార్కులు, 10 10 100. ఈ 100 మార్కులలో మనకు 50% రావాలి అండ్ ఎబోవ్ 50% వచ్చిన క్వాలిఫై అనమాట. అట్లా కాకుండా ఈ 10 చొప్పున ఈ 10 అంశాలు ఉన్నాయి అనుకున్నాం కదా, ఈ 10 అంశాలలో 3 అంశాలలో గనక రావాల్సిన 50% కన్నా తక్కువ గనక వచ్చినాయి అనుకో, అప్పుడు కూడా మీరు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంటది. అంటే 3 అంశాలలో కూడా మనకి 10 మార్క్స్ అనుకున్నాం కదా, 10 10 10. ఆ మూడిట్లలో ఫస్ట్ 10 లో మనకి 5 రాలే, 3 వచ్చినాయి, 4 వచ్చినాయి. సెకండ్ దాంట్లో 3 4 వచ్చినాయి, థర్డ్ దాంట్లో కూడా 3 4 వచ్చినాయి అనుకో, ఇట్లా మూడింట్లలో ఆ 10 మార్కుల్లో 5 కన్నా తక్కువ వచ్చి ఉన్నా కూడా డిస్క్వాలిఫై అయితే చేస్తారనమాట. తర్వాత మనకి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ ఏంటి అని అంటే 200 మార్క్స్ టెక్నికల్ పేపర్ అయితే ఉంటుంది. అందులో వచ్చినట్టు మార్క్స్ అండ్ మనకు డ్రైవింగ్ టెస్ట్ లో వచ్చినట్టు మార్కుల ఆధారంగా ఆ పోస్ట్ అయితే మనకైతే సెలెక్ట్ కావడం జరుగుతుంది. సో ఈ పీటీ డ్రైవర్ సంబంధించినటువంటి పూర్తి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టిన, ఒకసారి వెళ్ళైతే చూడండి. చూస్తే మీకు అయితే ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఇంకెక్కువ క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం పీటీఓ మెకానిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. దీని యొక్క బేసిక్ కూడా సేమ్ కానిస్టేబుల్ బేసిక్ అంతే ఉంటుంది, 24,280 రూపీస్. ఈ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకు 30,000-31,000 రూపీస్ అయితే నెట్ క్యాష్ అయితే వస్తుంది. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం ఇప్పుడు. ఎస్ఎస్సి లేదా ఎస్ఎస్సి కి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఏది ఉన్నా కూడా ఎలిజిబుల్. మరియు ఎస్ఎస్సి తో పాటు ఏం చేసి ఉండాలి అని అంటే ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐ ఏ విభాగాల్లో చేసి ఉండాలంటే వైర్మెన్, మెకానిక్, మోటార్ వెహికల్, ఫిట్టర్, ఇవన్నీ కూడా 1/7/2026 నాటికి పూర్తి అయిపోయి ఉండాలి. అయితే దీని యొక్క ఏజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఓసీ వాళ్ళకి 18 to 27 ఇయర్స్ కానిస్టేబుల్ అంత అనమాట. అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ మధ్యలో, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం మధ్య జన్మించి ఉండాలి అని అంటే 1/7/1999 తర్వాత మరియు 1/7/2006 కి ముందు. అదే మనం ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్టీ, ఎస్టీల గురించి కనుక మనం చూసుకున్నట్టయితే ఏజ్ 18 to 32 ఇయర్స్. అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో జన్మించి ఉండాలి అంటే 1/7/1994 తర్వాత మరియు 1/7/2008 కంటే ముందు జన్మించి ఉండాలి. దీని యొక్క హైట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 162 సెంటీమీటర్లు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ దీనికి. అదే ఎస్టీ అబోరిజినల్ ట్రైబ్స్ సంబంధించినటువంటి వాళ్ళైతేనేమో 160 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. సో నార్మల్ దీనికైతే ప్రిలిమ్స్ అయితే ఏం ఉండదు, 600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది అండ్ ఈవెంట్స్ ఉంటాయి, లాంగ్ జంప్, షార్ట్ పుట్, సేమ్ ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్న దాని విధంగానే. ఆఫ్టర్ ఈవెంట్స్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్ ఏందని చెప్పేసి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తే చూడొచ్చు. సేమ్ 10 అంశాలు ఉంటాయి, 10 మార్కులు, 10 10 100. 100కి మనకు 50 మార్కులు అండ్ ఎబోవ్ వస్తేనే క్వాలిఫై, క్యాస్ట్ తో సంబంధం లేదు. అండ్ ఇంతకు ముందు మనం చెప్పినట్టయితే 3 అంశాలలో 10 అంశాలు అనుకున్నాం కదా, 10 అంశాలు ఇంటూ 10 మార్కులు అనుకున్నాం కదా. ఈ 10 అంశాలలో మనకి ఈ 3 అంశాలలో కూడా 50% కన్నా తక్కువ వచ్చినా కూడా డిస్క్వాలిఫై అయితే చేస్తూ ఉంటారు. సో తర్వాత ఇందులో వచ్చినటువంటి ట్రేడ్ టెస్ట్ లో మార్కులు అండ్ మీకు ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ ఆ ఫైనల్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి మార్క్స్, ఈ రెండింటిని ఆధారంగా మనకైతే జాబ్ అనేది సెలెక్ట్ కావడం జరుగుతుంది. సో ఇదన్నమాట. మా ఫైర్ డిపార్ట్మెంట్ లో ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు ఉంటాయి అనుకున్నాం. ఈసారి ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు అయితే లేవు. మరియు టీజీఎస్పీకి సంబంధించినటువంటిది అంటే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అంటాం కదా, బెటాలియన్ కానిస్టేబుల్, ఈ పోస్ట్ కూడా ఈసారి లేవు. ఎక్సైజ్ కానిస్టేబుల్ మరి ఎట్లా జరుగుతుంది ఏంది అని చెప్పేసి అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది, ఇంకేం చేస్తారని చెప్పేసి. సో ఫైర్ ఫైటర్ సంబంధించింది అవచ్చు, మా యొక్క ఫైర్ వెహికల్ అవచ్చు అండ్ పీటీఓ డ్రైవర్ అవచ్చు, ఫైర్ డ్రైవర్ అవచ్చు అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ అవచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అవచ్చు, వీళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ గురించి అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. సో ఈ వీడియోలో నేను మీకు దాదాపు పూర్తి సమాచారం అందించిన అనుకుంటున్నా. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ కనుక పోయి ఉంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద మళ్ళీ మీకు వీడియోలో మధ్యలో డిస్ప్లే చేస్తూ ఉంటా, చూడొచ్చు. అండ్ ఈ వీడియోని అయితే మీకు కొంచెం ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. మీకు ఇన్ఫర్మేషన్ కొంచెం తెలుసుకున్నారు అనుకుంటే మాత్రం ఈ వీడియో జర అయితే లైక్ చేయరు. లైక్ చేస్తే ఏమైందంటే నాకు కూడా కొంచెం మీరు మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది, కాబట్టి కొంచెం మీద లైక్ చేయరు జరా. అండ్ మీకు ఈ విషయం గురించి ఎవరికైనా తెలియని ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళకుంటే మాత్రం ఈ వీడియోని తప్పకుండా మీరు అయితే షేర్ చేస్తే అందరికైతే ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో కష్టపడి ఫలితం రావాలని చెప్పేసి కోరుకుంటూ డీప్ థింక్ ఫైర్ ఫైటర్ ఇంకా థ్యాంక్స్ సో మచ్ అండి. జై హింద్.